Friends, welcome to today's session, that is the current affairs session and also the session on ecology and environment. So both these topics are very important from the perspectives of civil prelims and also means very well. There is no need to explain. Anyway, today's topic is confined to environment and ecology related to current affairs. Let us see. Today's newspaper, if you see Hindu, Indian Express or whatever it may be the national newspaper, we have seen the important topics related to our ecology and environment. One is humble deer and the second one is white-winged duck. The first topic is humble deer. The scientist of CSIR, you know the meaning of CSIR? Council for Scientific and Industrial Research. Second one is CCMB, Center for Cellular and Molecular Biology. You know the headquarters is at Hyderabad. So they have highlighted the need for minimizing human disturbances. Minimizing at least. We have to minimize the human disturbances such as livestock grazing and header movement and during the mating and birthing seasons of population recovery of the humble deer living in the Himalayas. That is the topic. ఒకసారి మీకంతా కూడా మీకు తెలుగు బైలింగ్వల్ క్లాస్ ఇష్టపడేవాళ్ళు కాబట్టి ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ తెలుగు, వీళ్ళందరూ కూడా ఏదో ద సైంటిస్ట్ ఆఫ్ సిఎస్ఐఆర్ ఆర్ ఏదో ద సైంటిస్ట్ ఆఫ్ సిసిఎంబి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు మినిమైజ్ ఎస్ ఫర్ వాట్ హ్యూమన్ డిస్టర్బెన్సెస్. వీఆర్ డిస్టర్బింగ్ హంబుల్ డీర్ పాపులేషన్ అంటే ఏంటి అది డిస్కస్ చేసే ముందు అక్కడ లైఫ్ స్టాక్ గ్రేజింగ్ మనకుంటాయి, గోడ్స్ లాంటివి, అవి ఏం చేస్తే గ్రేజింగ్కి వెళ్తాం పచ్చిక వేయడానికి. అలాగనే హెడ్డింగ్ మూమెంట్స్ అవన్నీ వెళ్ళడం వల్ల ఎందువల్ల వాటి మేటింగ్ బర్తింగ్ సీజన్స్ అంటే అక్కడ ఉండేటువంటి ఈ హంబుల్ డీర్ అనేటువంటిది మేటింగ్ చేసేటువంటి టైం ఇది. అలాగే ముఖ్యంగా ఈ బర్తింగ్ సీజన్ అది పిల్లలు అనేటువంటి టైంలో ఆ హిమాలయాస్లో ఉండేటువంటి హంబుల్ డీర్ అనేటువంటి ఏదైతే కాశ్మీర్ స్టాగ్ అనే పేరుతో ఈ కాశ్మీర్కి సింబాలిక్గా స్టేట్ యానిమల్గా ఉందో ఈ హంబుల్ డీర్ పిలుస్తున్నామో, ఇది కాశ్మీర్ స్టాగ్ అనేటువంటిది ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంది. వాట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాను. దాన్ని మినిమైజ్ చేయమని రికమెండ్ చేశారు. అది ఈరోజు బర్నింగ్ టాపిక్. రైట్, ఒక్కసారి మనం కానీ హంబుల్ డీర్ కానీ డిస్కస్ చేస్తే, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం హంబుల్ డీర్ అంటే దీన్ని కాశ్మీర్ స్టాగ్ అని పిలుస్తారు. కాశ్మీర్ స్టాగ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఏషియన్ రెడ్ డీర్ స్పీసీస్ ఉంటుంది, రెడ్ డీర్ స్పీసీస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి రెడ్ డీర్ ఫ్యామిలీలో సెంట్రల్ ఏషియన్ దాంట్లో ఈ యొక్క సబ్ స్పీసీస్ని మనం కాశ్మీర్ స్టాగ్ అని హంబుల్ డీర్ అని పిలుస్తాము. దీన్ని అక్కడ హంగుల్ అనే పేరుతో ఈ కాశ్మీర్స్ పిలుస్తారు. దానివల్ల దాన్ని కాశ్మీర్ స్టాగ్ని వాళ్ళు స్టేట్ సింబల్గా కూడా చేస్తున్నారు. సార్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే జూలాజికల్ నేమ్ ఏంటంటే సెర్వస్ హంగ్లు. సెర్వస్ హంగ్లు. ఇట్ ఈస్ ద ఓన్లీ సర్వైవింగ్ స్పీసీస్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ రెడ్ డీర్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు ఉండే వాటిలో అన్ని ఎక్స్టెంట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు ఉండేటువంటి రెడ్ డీర్ ఫ్యామిలీలో ఓన్లీ సర్వైవింగ్ స్పీసీస్ ఏంటంటే హంగ్లు. సో కాబట్టి ఇట్ ఈస్ ఎండమిక్ టు కాశ్మీర్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. వీ కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ ఇండియా except in Kashmir and surrounding areas. That's why it is called endemic. It is confined to Kashmir and surrounding areas. Then if you see the habitat, so where it lives, ekkada nivachistundi ani chuste, it is found in the dense riverine forest in the high valleys and mountains of Jammu and Kashmir and northern Himachal Pradesh. But Jammu and Kashmir lo gaani ee northern Himachal Pradesh lo ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి డెన్స్ రివరైన్ ఫారెస్ట్ అంటే బాగా దట్టంగా ఉండేటువంటి ఈ రివర్స్లో ఉండేటువంటి ఈ ఫారెస్ట్లు ఏమవుతున్నాయో ఈ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో వ్యాలీస్ లోయలు ఉన్నాయి, అలాగే మౌంటైన్స్ ఉన్నాయి. వీటిపైన ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాశ్మీర్ స్టాగ్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది ఈ హంబుల్ డీర్. నెక్స్ట్ అపీరెన్స్ చూస్తే మనంతా కూడా డీర్ తెలుసు మనకి, జింకలు అంటాము. సో అలాగనే ఇది కనిపిస్తుంది. బట్ లార్జ్ డీర్ చూడండి ఒకసారి, జస్ట్ సీ ద పిక్చర్ ఇమేజ్. సో లార్జ్ డీర్ అండ్ ద మేల్ డీర్ హ్యావ్ ఇంప్రెసివ్ యాంట్లర్స్. యాంట్లర్స్ అంటే ఇవి కొమ్ములు అంటాం కదా అలాంటివి. సో ఇక్కడ మేల్ ఫీమేల్ డిమార్కేషన్ కనిపిస్తుంది.
ఓన్లీ ద మేల్ హ్యావ్ ద యాంట్లర్స్. ఈ కొమ్ములు లాంటి ఉండేటువంటి అట్రాక్ట్ చేయడానికి ఫిమేల్ వాటికి అట్రాక్ట్ చేయడానికి ఓన్లీ మేల్ డీర్ మాత్రమే కనిపిస్తుంది. ఫిమేల్ దే డోంట్ హ్యావ్ యాంట్లర్స్. నెక్స్ట్, ఇన్ కాశ్మీర్ ఇట్ ఈస్ ఫౌండ్ ప్రైమర్లీ ఇన్ ద డచింగామ్ నేషనల్ పార్క్ వేర్ ఇట్ యూస్ ప్రొటెక్షన్. దానికి ప్రొటెక్షన్ అవసరం. మీకు అంతా నేషనల్ పార్క్స్ గురించి కూడా మీకు కొంచెం చాప్టర్లో డిస్కస్ చేసాం, మళ్ళీ కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ కాశ్మీర్లో ఉండేటువంటి ఈ శ్రీనగర్ కానీ ఏం గుర్తొస్తుంది మనకి? ఏం గుర్తొస్తుంది? డాల్ లేక్ గుర్తొస్తుంది. డాల్ లేక్కి ఒక ఆల్మోస్ట్ ఈస్టర్న్ సైడ్లో మనకు ఒక చెప్పాలంటే శ్రీనగర్ నుంచి ఒక 22 కిలోమీటర్స్ అక్కడ ఇక్కడ డచింగామ్ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా కింద ఇప్పుడేటువంటి ఈ కాశ్మీర్ స్టాగ్ లేదా హంగుల్ డీర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతే కాకుండా ఒవేరా అరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది అక్కడ. విన్నారు తెలుసు కదా, అనంతనాగ్ తెలుసు కదా, పహల్గామ్ తెలుసు కదా. ఈ అనంతనాగ్ అనేటువంటి డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉండేటువంటి ఒవేరా అనేది ఒక విలేజ్, అరు అనేది ఒక విలేజ్. ఈ విలేజెస్లో అటు ఒవేరా ఇటు అరు అనేటువంటి విలేజెస్ రెండు కలిసేటువంటి ఎడ్జ్లో బార్డర్లో ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒవేరా అరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది సౌత్ కాశ్మీర్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనం తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. అంతేకాకుండా దీని గురించి తెలుసుకోవాలంటే ఇట్ ఇస్ మ్యాట్రియార్కల్ సొసైటీ. ఇండియన్ సొసైటీ అప్పుడు చదివారు హ్యూమన్స్ గురించి. మ్యాట్రి అంటే ఫిమేల్, ఆర్కల్ అంటే అథారిటీ, మ్యాట్రియార్కల్ అంటే ఇక్కడ ఏముంది? మ్యాట్రియార్కల్ ఫిమేలా మేలా? యా కాదు, ఫిమేల్. బ్యాట్రీ అంటే మేల్, మ్యాట్రీ అంటే ఫిమేల్. సో ఫిమేల్ డామినేషన్. సో వేర్ ద ఫిమేల్స్ లీడ్ ద గ్రూప్స్. అందువల్ల ఇక్కడ ఫిమేల్ డామినేషన్ ఉంటుంది. అంటే ఆడవి డామినేట్ చేస్తావి. అవి లీడ్ ద గ్రూప్స్ అండ్ చూస్ ద మేటింగ్ పార్ట్నర్స్. వాటికి ఎవరు కావాలి, ఏ పార్ట్నర్ కావాలి ఎవరు డిసైడ్ చేసుకుంటారంటే ఇక్కడ ఇవే డిసైడ్ చేసుకుంటాయి. ఇవి ఫిమేల్. నెక్స్ట్, ద బ్రీడింగ్ సీజన్ అకర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ టు అక్టోబర్. జనరల్గా సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేకాడికి బ్రీడింగ్ సీజన్. అంటే ఈ బ్రీడింగ్ సీజన్ కావచ్చు. అదే టైంలో ఈ మేల్స్ ఏం చేస్తాయంటే కంపీట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి జనరల్గా అట్రాక్ట్ చేయడం కోసమే దే హ్యావ్ దట్ హ్యూజ్ యాంట్లర్స్ ఆన్ దేర్ హెడ్స్. దేనికి ఉన్నాయి? ఈ హంగుల్ డీర్కి. అవి ఏం చేస్తాయంటే కంపీట్ అవుతాయి ఒకరితో ఒకటికి, ఢీ కొట్టుకుంటాయి, రోరింగ్, ఫైటింగ్ అండ్ డిస్ప్లేయింగ్ దర్ యాంట్లర్స్. ఆ ఒకదాంతో ఢీ కొట్టుకుంటూ పోరాడుతూ చేస్తే ఇలాగా ఫీచర్స్ ఉండేదే ఈ కాశ్మీర్ స్టాగ్. ఇది సింబల్ ఆఫ్ కాశ్మీర్ హంగుల్ డీర్. మరి దాని గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం, అది ఈరోజు ఉండేటువంటి టాపిక్. బికాస్ ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ సిఎస్ఆర్ అండ్ సిసిఎంపి సైంటిస్ట్ ఏం చెప్పారంటే ట్రై టు మినిమైజ్ ద హ్యూమన్ డిస్టర్బెన్సెస్ అని చెప్పారు. మినిమైజ్ అట్లీస్ట్ తగ్గించండి మీ హ్యూమన్ డిస్టర్బెన్సెస్ని, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద సీజన్స్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ మేటింగ్. అవి పిల్లలు కనేటప్పుడు కానీ మేటింగ్ చేసేటప్పుడు కానీ హ్యూమన్ డిస్టర్బెన్స్ తగ్గించుకున్నారు. ఎందుకు అంటే ఇవి ఎక్కడున్నాయి చూడండి ఒకసారి. ఇవంతా కూడా రెడ్ లిస్ట్లో ఉన్నాయి. దేని యొక్క రెడ్ లిస్ట్లో ఉన్నాయి? IUCN. I అంటే స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్, U మీన్స్ యూనియన్, C ఫర్ కన్జర్వేషన్, N స్టాండ్స్ ఫర్ నేచర్. సో దేర్ ఇస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. యు నో వెరీ వెల్ వీఆర్ డిస్ట్రాక్టింగ్ అవర్ నేచర్. మనకు ఉండేది ఒకటే ఎర్త్, మనం ప్లానెట్ మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. సో దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసంగా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. దాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంటే ప్రకృతిని పరిరక్షించుకోవడానికి అంతర్జాతీయ సంస్థ. సో ఇది ఎవ్రీ రివ్యూస్ అంటే ఇది అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ ఈ ఉండేటువంటి స్పీసీస్ని ఒక 9 కేటగిరీస్కి డివైడ్ చేస్తున్నమాట. ఈ విధంగా ఇక్కడ చూసారు చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మైనస్ కానీ ప్లస్ వైపుతో చూడండి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది ఎక్స్టెంట్, అంటే కొంతకాలానికి కొన్ని స్పీసెస్ ఉండవు భూమిపై, చాలా వరకు వెళ్ళిపోయినాయి. డైనోసార్స్ ఉన్నాయా? లేవు కదా, అలా అనమాట ఎక్స్టెంట్ అంటే. సో ఆ విధంగా ఎక్స్టెంట్ అయిపోతాయి ఎక్స్టెంట్కి. సో ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే నెక్స్ట్ ఇది థ్రెటెండ్ కేటగిరీస్ అంటారు వీళ్ళని. ఈ థ్రెటెండ్ కేటగిరీస్ అంటే వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికలీ ఎండేంజర్డ్. సో మనం చెప్పినటువంటి ఈ కాశ్మీర్ స్టాగ్ అనేటువంటి క్రిటికలీ ఎండేంజర్డ్ CR అని పేరుతో పిలుస్తారు. క్రిటికలీ ఎండేంజర్డ్ CRని. సో ఇది ఎక్స్టెంట్ రిస్క్ లో ఉంది. నెక్స్ట్ కానీ రిస్క్ ఏంటంటే ఇట్ విల్ బి ఎక్స్టెంట్ ఇన్ ద వరల్డ్ వైల్డ్. అంతరించి కొత్తగా ఎక్స్టెంట్ అయిపోతుంది అనమాట. అందువల్ల దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనం వీ కెనాట్ క్రియేట్ ది నేచర్, ప్రకృతిని మనము సృష్టించలేం, అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని కన్సర్వ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి
సో మరి ఇక్కడ చూసినట్లయితే సార్ ఈ ఎండేంజర్డ్నెస్ని క్రిటికలీ ఎండేంజర్స్ని మాకు ఎలా అంటే క్రిటికలీ ఎండేంజర్డ్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇప్పుడే చెప్పాను. ఈ స్కేల్ పైన చూసినట్లయితే అంటే ఎంత రిస్క్ ఉందంటే హై రిస్క్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్, చాలా తీవ్రమైన ప్రమాదంలో ఆ జాతి పడిపోతే దాన్ని ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అన్నాం ఈ వైడ్లో. మరి అలాంటి దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. ఆ పారామీటర్స్ కొన్ని చూసినట్లయితే మొట్టమొదటి స్పీసీస్ ఈస్ కన్సిడర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇఫ్ ఇట్ హస్ లాస్ట్ అబౌట్ 90% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. ఒక స్పీసీస్ ఉంది, తనకు ఉండేటువంటి ఒక జనాభా ఒక పాపులేషన్ ఉంటే ఆ ఎంతైతే ఉందో దాంట్లో 90% ఆఫ్ ద పాపులేషన్ కానీ దాంట్లో ఎక్స్టెంట్ అయిపోతే తగ్గిపోతే దాన్ని మనం ఎక్స్టెంట్కి తీసుకోవచ్చు, క్రిటికలీ ఎక్స్టెంటెడ్ సిఆర్. అలాగే కాకుండా దాంట్లో ఇఫ్ ఇట్ హ్యాస్ ఫియర్ దన్ 250 మెచ్యూర్ ఇండివిజువల్స్ రిమైనింగ్, ఒక పాపులేషన్ ఉంది, ఆ పాపులేషన్లో మనకేంటంటే 90% అక్కర్లా ఉండేటువంటి దాంట్లో ఈ 250 మెంబర్ కంటే మెచ్యూర్ మెంబర్స్ కంటే తక్కువ ఉంటే అది కూడా క్రిటికలీ ఎండేంజర్డ్. థర్డ్ వన్ ఏంటంటే ఇఫ్ ఇట్స్ నంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ స్ట్రింక్స్ బై అట్లీస్ట్ 25% ఓవర్ 3 years, గత 3 సంవత్సరాల నుంచి తీసుకున్నప్పుడు ఫర్ ద లాస్ట్ 3 years ఆ ఉండేటువంటి ఇప్పుడు చెప్పాను 250 మెంబర్స్ ఎంత ఉన్నాయి కదా వాటిల్లో 25% కానీ ఎవ్రీ ఇయర్గా తగ్గుతుంటే యావరేజ్ అలా కానీ లేదా సింగిల్ ఇయర్లో కానీ ఆ మెచ్యూర్ ఇండివిజువల్స్ షింక్ అయిపోయినా కూడా దాన్ని క్రిటికల్ ఎంజాయ్. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది అంటే ఇది ఈ పాపులేషన్ పరంగా చూస్తే 95% ఆఫ్ పాపులేషన్ తగ్గినా కానీ లేదు పాపులేషన్ పరంగా ఏదైనా కావచ్చు ఇక్కడ ఉండే వాటిల్లో 250 మెచ్యూర్ ఇండివిజువల్స్ కన్నా కూడా మిగిలిపోతే దాన్ని తగ్గితే లేదు ఉండే వాటిలో ఎవ్రీ ఇయర్ ఒక 25% కానీ యావరేజ్ తగ్గడం కానీ లేదు ఒకే జనరేషన్ తగ్గినా కానీ అది క్రిటికలీ ఎండేంజర్డ్ అంటే కొంతకాలానికి అంతరించే పరిస్థితి ఉంది. కాబట్టి మనం అర్థమైంది ఒక సిగ్నల్ ఇచ్చింది. సో కాబట్టి ఈ ఐయుసి యొక్క పారామీటర్స్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు మాట్లాడినటువంటి కాశ్మీర్ స్టాగ్ అవుతుందో ఇప్పుడు మాట్లాడినటువంటి హంగులు ఏమవుతుందో దీన్ని మనం ఎండేంజర్ కింద తీసుకోవాలి, క్రిటికల్ ఎండేంజర్డ్. ఇలాగనే మనం చూసినట్లయితే బ్లాక్ రైనోస్ కానీ చైనీస్ పంగోలిన్స్ కానీ ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్రిటికలీ ఎండేంజర్డ్. మీకు బాగా అర్థమైంది అసలు క్రిటికల్ ఎండేంజర్డ్ కానీ తర్వాత ఏమవుతుందో డైనోసార్స్ మ్యూజియంలో చూసుకున్నాం. అలాగనే మ్యూజియంలో స్పెసిఫిక్గా కాకుండా అంటే ఎస్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మానవుడి యొక్క బాధ్యత, అందువల్లే హెచ్చరిస్తున్నారు మనంతా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ సో వీటితో పాటు చూస్తే ఇక్కడ వైట్ వింగ్డ్ డక్ అనేటువంటిది ఇంకోటి కనిపిస్తుంది ఇది ఈరోజు పేపర్లో న్యూస్ పేపర్లోనే. ఇది కూడా క్రిటికలీ ఎండేంజర్డ్. ఏంటి ఏ పెయిర్ ఆఫ్ రేర్ ఎండేంజర్డ్ వైట్ వింగ్డ్ డక్స్ ఆల్సో నోన్ డియోహాన్స్ విచ్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ అస్సాం వాస్ స్పాటెడ్ ఇన్ డిహింగ్ పట్కాయి నేషనల్ పార్క్ బై కన్జర్వేషనిస్ట్ అండ్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ రీసెంట్లీ. ఇప్పుడు క్రిటికల్ ఎండేంజర్డ్ మీకు తమాషా ఏంటంటే ఒక పార్క్లో 50 ఉంటే ఇంకో పార్క్లో 250 ఉన్నాయి. ఇది ఇప్పుడు చెప్పాలంటే కాబట్టి అస్సాం ఏం చేసిందంటే ఇవి అన్ని చోట్ల ఉండేటివి కావు, ఇవి దాని స్టేట్ బోర్డ్ ఆఫ్ అస్సాం ఇంతకుముందు కాశ్మీర్ ఫ్లాగ్ ఏ విధంగా కాశ్మీర్కి అది సింబాలిక్ అనిమల్ అయిందో అది స్టేట్ అనిమల్ అయిందో అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ అస్సాం ఏంటంటే వైట్ వింగ్డ్ డక్. దీన్నే వాళ్ళు ఏమంటారంటే డియోహాన్స్ అని పిలుస్తారు. కాబట్టి ఇది డిహింగ్ పట్కాయి నేషనల్ పార్క్లో 50 ఉన్నాయి, ఇంకో పార్క్లో 250 ఉన్నాయి. ఇది దాని నంబర్. మరి ఇక్కడ చూస్తే మనకు అస్సాంలో 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఈ 7 నేషనల్ పార్క్స్లో మనం అస్సాంలో చూసినట్లయితే ఇక్కడ ఈ జస్ట్ ఏంటంటే ఇట్ కన్ఫైన్ టు డిహింగ్ పట్కాయి ఇప్పుడు చెప్పాను 50 డక్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ బర్డ్ కూడా చూసారు కదా ఇమేజ్ని, నేను మాట్లాడుతూ ఉండే గమనించలేదు ఇమేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ వైట్ వింగర్ డక్ ఆల్సో వైట్ వింగర్ వుడ్ డక్ ఇట్స్ ఎ లార్జ్ రేర్ and endangered species of duck found in freshwater wetlands and dense tropical forest of South and Southeast Asia. కాబట్టి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ ఉండేటువంటి ట్రాపికల్ ఫారెస్ట్లో కావచ్చు, వెట్లాండ్స్ అంటే తడిగా ఉండేటువంటి నేల చిత్తడి నేల అంటారు తెలుగులో, ఇలాంటి చోట ఇది కనిపిస్తుంది. దీన్ని వైట్ వింగ్డ్ వుడ్ డక్ అంటారు. సో సైంటిఫిక్ నేమ్ చూసినట్లయితే అసార్కోర్నిస్ స్కూటిలేటా అనే పేరుతో దీన్ని పిలుస్తారు. దీన్ని ఇంకా లోకల్గా ఏం పిలుస్తారంటే డియోహాన్స్ అని, స్పిరిట్ డెక్ అని పిలుస్తారు. స్పిరిట్ డెక్ అంటే ఎందుకంటే గోస్ట్లీ కాల్ అంటే దయ్యాలు అరుస్తాయి కదా పిశాచాలట్లా ఆ టైప్లో అరుస్తుంది కాబట్టి అరుపులకి వాళ్ళు దీన్ని స్పిరిట్ డెక్ అంటే దెయ్యాలు భూతాలు వచ్చిన పేరుతో భయపడుతూ అక్కడ లోకల్గా స్థానికంగా పిలుస్తారు. అలాగనే చూస్తే ఇక్కడ ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రెటెన్డ్ వాటర్ ఫోల్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. ఫోల్స్ అంటే తెలుసు కదా కోల్డ్ జాతులు లాంటివి అంటే ఏదన్నా వాటిని
ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే నీడలు తిరిగే కూడా మామూలు కాకుండా ఇలాంటి వాటర్ ఫాల్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్ లో ఇది మోస్ట్ థ్రెటెండ్, అందుకే క్రిటికలీ ఎండేంజర్డ్ చెప్తున్నాం. నెక్స్ట్ ఇవి ఎలా ఉంది ఎక్కడ ఉంది చూస్తే ఇట్ ప్రిఫర్స్ డెన్స్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఫారెస్ట్ విత్ స్లో మూవింగ్ రివర్స్, స్వాంప్స్ అండ్ వెట్లాండ్స్. కాబట్టి ఇలాంటి వాటిలో స్వాంప్స్ తెలుసు కదా, ఏంటి స్వాంప్స్ అంటే బురదగా చిత్తడిగా వెట్గా ఉంటుంది కదా, దాన్ని స్వాంప్స్ అంటారు. సో కాబట్టి ఈ స్వాంప్స్లో వెట్లాండ్స్లో స్లో మూవింగ్ రివర్స్ అంటే బాగా స్పీడ్గా వెళ్ళకుండా నెమ్మదిగా వెళ్ళే రివర్స్లోను, కాబట్టి ఇలాంటి వాటిలో ఇట్లు ఈ డెన్స్గా థిక్గా ఉండేటువంటి ఆ ట్రీస్తో కూడిన ట్రాపికల్ కానీ సబ్ ట్రాపికల్ ఫారెస్ట్లో ఈ స్లో మూవింగ్ రివర్స్, స్వాంప్స్ అంటే చిత్తడి నేలలు బురదగా ఉండే నేలల్లో ఇక్కడ వెట్లాండ్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, మయన్మార్లో ఉంది, థాయిలాండ్లో ఉంది, లావోస్లో ఉంది, కంబోడియాలో, వియత్నాం, ఇండోనేషియా అంటే ప్రీవియస్ ఇట్ వాస్ సుమత్రా అండ్ మలేషియా. సో వీ కెన్ సీ దిస్ బోర్డ్ ఆల్ దిస్ ఏరియాస్. మరి ఇండియాకి వస్తే మనం చూస్తే ఇది ఎక్కడుందంటే డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్, కజీరంగా నేషనల్ పార్క్ అండ్ వెట్లాండ్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. ఇక్కడ మీన్ మీద మాట్లాడుతున్న కజీరంగా నేషనల్ పార్క్ వచ్చింది కాబట్టి అఫ్ కోర్స్ ఈ టాపిక్ వేరే అయినప్పటికీ ఒక కజీరంగా ఏం గుర్తొస్తుందమ్మా, ఏం గుర్తొస్తుంది మీకు అందరు కూడా? రైనోసెరస్ గుర్తొస్తుంది మనకి అందరు కూడా. వన్ హార్డ్, రైట్, వెరీ గుడ్ సార్. సో నెక్స్ట్ ఫీచర్స్, ఇట్ హస్ ఎ బ్లాక్ బాడీ, white head that is thickly spotted with black conspicuous white patches on the wings and red or orange eyes. So these are the features of మరి white winged wood duck. మరి ఈ రెండు కూడా ఈ రోజు క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అత్యంత దారుణంగా అంతరించిపోతున్నటువంటి జీవజాతులు. సో బయోడైవర్సిటీ ఇన్ తెలుగు జీవ వైవిధ్యము కాపాడుకోవాల్సిన బాధ్యత యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గానే కాకుండా మనందరము పైన ఉంది. అందువల్ల ఈ వార్లో ఉండేటువంటి కరెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ ని రిలేట్ చేస్తూ ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ తో ఈకాలజీ